ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పానా? కాసేపు నోరు మూసుకుంటావా నువ్వు? చిలకమ్మా, ఇలా మౌనంగా ఉంటే నాకు విషయం ఎలా తెలుస్తుంది? మాట్లాడు. నీ చిన్న కోడలు ఎక్కడా? ఏమైంది? ఉందా లేదా? నువ్వు చెప్పకపోతే ఈ క్షణం నేను బయటికి వెళ్ళిపోతాను. నా కోడలు ఇక్కడే ఉందత్తయ్యా. ఇక్కడ ఇక్కడ అంటే ఇదే ఊళ్ళో. అది తెలుసు. మరి అత్తారింటికి ఎందుకు రావడం లేదు? చిన్న చిన్న సమస్యలున్నాయి, అవి పరిష్కరించి ఆ తర్వాత అమ్మాయిని తీసుకొస్తాం. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వదిలేయండి అత్తయ్యా, ప్లీజ్. కొడుకు కాపురం నీకు చిన్న సమస్య? పరువు గల కుటుంబమే కదా మీది. పట్టింపులు లేకుండా ఎలా ఉన్నావు? ఏంట్రా ఇంత జరుగుతున్నా నువ్వు తుమ్మ మొద్దులా నిలబడ్డావు? నేను మాట్లాడుతుంది నీ జీవితం గురించే తెలుసా? తెలుసునమ్మా. మరి తెలిసి కూడా ఎందుకు మాట్లాడవు? చిలకమ్మ, ఇప్పుడే చెప్తున్నాను, నీ కోడలు కోపగించి వెళ్ళిపోతే బ్రతిమలాడి తీసుకొనిరా. తప్పు మనదైతే క్షమాపణ చెప్పు. ఆ పిల్లే తప్పు చేస్తే 2 దెబ్బలు కొట్టి లాక్కొనరా. బెట్టు చేస్తే బుజ్జగించు, గొడవ పెడితే నచ్చ చెప్పు, భవిష్యత్తు గురించి చెప్పు. పెళ్లి తర్వాత ఇంటికొచ్చే కోడలంటే పరువు మర్యాదకి ప్రతిరూపం. ఎప్పటికప్పుడు మనము కాపాడుకోవాలే కాని నాకెందుకు లేని వదిలేయకూడదు. నీ వల్ల కాకపోతే నాకు చెప్పు. ఆ పిల్ల ఇల్లెక్కడో నాకు చూపించు, నేను తీసుకొస్తాను. నువ్వెందుకత్తయ్యా? మరి ఎవరు వెళతారో ఏం చేస్తారో నాకు అనవసరం. నీ కోడలు మాత్రం ఈ ఇంట్లో ఉండాలి, అంతే. ఒట్టుతో ఆగని నిజం మీ అత్తయ్య కోపంతో బయటపడేలా ఉంది. ఒక్కోసారి పరువు కన్నా పరిణామాలే ముఖ్యం. దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది.
సరిగ్గా కొట్టు బావా. ఏటది చిన్న పిల్లాళ్ళ గట్టిగా అబ్బావా, సరిగ్గా ఆడు బావా. నాతో పోటీ పడు బావా. సరిగ్గా ఆట రాదా ఏటి? ఆడు. పదు పదు ఓకేనా? ఏది చూడండి. ఓకే కదా? బావా ఏం కాలేదు బావా, చిన్న దెబ్బే కదా. కొట్టింది నువ్వే కదా బావా, ఏం పర్లేదులే. లేదు 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 లేదు. ఏది? నా మీద నీకున్న పొసెసివ్నెస్ ఇదే నువ్వు సరసునా అనే డౌట్ని క్లియర్ చేయాలి. బ్యాట్తో కాకుని కాదు, ఈ కాకుని చిత్త కొట్టేయాలి. చెప్తా. రాత్రేమో అమ్మమ్మ గారు అన్న మాటలకి సారీ చెప్పి ఇప్పుడు చూడు ఈ కోతితో కలిసి గెంతుతున్నారు. ఇప్పుడు ఓకే కదా? ఓకే కదా? ఓకే బావా, ఓకే. టెన్షన్ పడకు. ఐఎమ్ ఓకే. ఓకేగా? ఓకే ఓకేగా? ఓకే. ఎల్లు. ఏటైంది బావా? ఏమైందండి? నడుం పట్టేసింది. అలవాటు లేని పనులు చేస్తే అలాగే ఉంటుంది. ఎవరో చెప్పారని ఎగరడం కాదు, మన వయసు ఒడుపు కూడా చూసుకోవాలి. ఏంటి బ్రాహ్మణి, నేనేదో ముసలోళ్ళ మాట్లాడుతున్నా? నా వయసు ఏంటి? అవును మరి, 16 ఏళ్ల బాలరాకుమారుడు మీరు. నేను వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకొస్తాను, మీరు ఇలాగే ఉండండి. బావా ఓకేనా? బావా. రాహుల్, ఏమైంది రాహుల్? రాహుల్ ఏమైందిరా? నానమ్మ నడుం పట్టేసింది నానమ్మ. రాహుల్ పదరా, హాస్పిటల్కి వెళ్దాం. ఏయ్, ఇంత చిన్నదానికి హాస్పిటల్ ఎవరైనా వింటే నవ్వుతారా? అంటే ఎవరో నవ్వకుండా నాటు వైద్యం చేస్తారా అమ్మమ్మగారు? నేను కాదే, మా పద్దమ్మ చేస్తది. పద్దు ఓ పట్టు పట్టు. సరే అమ్మమ్మ, లెగండి 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 లెగండి. బావా భయపడకు. ఏంటి? సరేనా? రెడీనా? అసలు రాహుల్ కటౌట్ ఏంటి, దీని కటౌట్ ఏంటి? రాహుల్కి కాదు, దీనికి పట్టేస్తుంది నడుము. బావా ఎట్టుంది బావా? తగ్గిపోయింది. ఇట్స్ గాన్. అది పద్దు అంటే. ఎలా ఉందిరా రాహుల్? రాహుల్ ఓకేనా? రాహుల్ ఓకేనా? అదే మా పద్దమ్మ అంటే. చూసావా, అది మా పద్దు అంటే. అమ్మో, ఇది మామూలుది కాదు. చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా డేంజర్.
ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. సరే నానమ్మ. మనవడా, ఇది నీకు కూడా చెప్తున్నట్టే. నానమ్మ, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఏంటి దరిద్రం ఎలా మెక్కుతుందో చూడు. బ్రాహ్మణియే సరస్సు అన్న అనుమానం రోజు రోజుకి నాకు పెరుగుతుంది. అలా అని నేను డైరెక్ట్గా అడగలేకపోతున్నాను. తనతోనే చెప్పిస్తే బెటర్ అని వెయిట్ చేస్తున్నాను. నా వెయిటింగ్ కరెక్టేనా, లేక నేను డైరెక్ట్గా ధైర్యం చేసి అడిగేయాలా? వద్దు. ఈ మధ్య బ్రాహ్మణి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో తెలియట్లేదు. అందుకే ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి అప్పటికి చెప్పకపోతే అప్పుడు అడిగేస్తాను. నాన్నమ్మ పుణ్యమా అని ఈరోజు నా ప్రేమని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం వచ్చింది. ఈ మూమెంట్ని డౌట్లు క్లారిటీతో డిస్టర్బ్ చేసే కన్నా ప్రేమతో నా అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలి. జరగకూడదు. ఏ నాన్నమో ఏంటో, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మన ఇల్లు మాత్రం చాలా సందడిగా ఉంది కదా. ఏవో వింత వింత రూల్స్ చెప్పి భలే హడావిడి చేస్తుంది కదా. రాహుల్ బాబు, అదే ఏమైంది? నాన్నమ్మ చెప్పింది విన్నావు కదా.
రాహుల్ బాబు ఈ మల్లెపూల వాసనలోని మత్తుకి ఇంకా తెలియకుండా ఎలా ఉంటావు? ఏమైందన్నమ్మా? మీ ఆవిడ్ని పిలిస్తే మీ పదిన గారు వచ్చి నాతో వాదన చేస్తున్నారు. నేనేం వాదన చేశానండి? నాకు తెలీదు అన్నాను అంతేగా. మ్మ్. మా మేడం కూడా ఎప్పుడూ ఇన్ని మాటలు అనలేదండి. అలా అనకే, ఒక్కొక్కళ్ళు ఇలా ఉన్నారు. మీతో కాదు, ముందు మా చిలకమ్మతో మాట్లాడాలి. ఎక్కడుంది పద్దు? మీ అత్తకు ఫోన్ చేసి ఆ మాట పైకొచ్చేలా పెట్టు. రింగ్ అవుతుందమ్మమ్మా. చిలకమ్మ, నేను చెప్పత్తయ్యా. నేను చెప్పడం కాదు, మొన్న ఫోన్ చేస్తే నిన్న వస్తానన్నావు. ఏమన్నా అంటే మీలాగా మాట తప్పను అని కబుర్లు చెప్తావు. ఇంకా రాలేదు. ఎక్కడున్నావు? నేను బతికుండగా మీ ఇంటికి వస్తావా నువ్వు? అత్తయ్య, వస్తున్నాను అత్తయ్య. దారిలో ఉన్నాను. అనుకోకుండా వేరే మీటింగ్ కూడా వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఒకరోజు ఆలస్యం అయింది. నిన్ను నమ్మడం తప్ప నాకు వేరే దారి లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తావు. ఇంకా నేను చెప్పేది నిజమే అత్తయ్య. మరి నీ చిన్న కోడల విషయంలో ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా తప్పు కాదు. నువ్వు చేసిన పొరపాటుని నేను సరిదిద్దుతాను. నీ ఇంటి పరువుని మర్యాదని నీ బదులు నేను తిరిగి నిలబెట్టాను. అంటే ఏం చేశారత్తయ్య? నీ చిన్న కోడలు రాహుల్ భార్య ఇక నుండి ఈ ఇంట్లోనే అందరితో కలిసి ఉంటుంది. వాట్? ఏంటి ఏంటి మీరు చెప్పేది? అది మన ఇంట్లో, దాని గురించి ఎలా తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? ఒకరు చెప్తే కాని అర్థం చేసుకునే స్థితిలో నేను లేను చిలకమ్మా. నా గురించి నీకు తెలీదా? కానీ చిలకమ్మా, ఏ మాటగా మాటే. నిజంగా నీ చిన్న కోడలు బంగారం. ఆ పద్ధతి, ఆచారం, మడి, మాట తీరు
కాపురం ఎక్కువైపోయింది. నిజం తెలిసి కూడా ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ గా మెయింటైన్ చేసిన సీక్రెట్ ఈ మూటలో ఉంది. ఈ మూటలోనా? అవును మేడం, ఈ ముడి విప్పగానే ముందు మాట వినిపిస్తుంది, ఆ తర్వాత మనిషి కనిపిస్తుంది. ఆ మనిషిని చూసి మీరు కోపంతో ఊగిపోయి రచ్చరచ్చ చేసేస్తారు. నేడే చూడండి మీ అభిమాన గోన సంచిలో. డంటడాయ్. పదు ఓకేనమ్మా? అదేంటి నువ్వు ఇక్కడున్నావు? ఇందులోకి ఎలా వచ్చావు? ఆ మాట నన్ను అడుగుతారేటి? మీరే కదా నా మూతి మూసేసి ఇందులో కుక్కేశారు, కొత్తగా అడుగుతారేటి? మేమెక్కించడం ఏంటి? ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నా? నాన్న కాదు, అలాంటి బుద్ధి మీకుంది. అత్త, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇందులో కుక్కేశారు. ఇప్పటి వరకు ఊపిరి ఆడక నరకం చూశాను. ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం మా అత్తకు కాదు, మా అమ్మమ్మకి చెప్తాను. జాగ్రత్త. మేడం, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. యాక్చువల్లీ ఈ సంచిలో అసలే చిరాగ్గా ఉంటే ఏంటి మీరు చేస్తోంది? ఉన్న ప్రాబ్లం సరిపోనట్టు మీరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏదైనా విషయం తెలియకపోతే నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని తెలిసి తెలియని పనులు చేసి నా కోపానికి బలి కాకండి. ఏంటి ప్రీతి ఇది? వేసిన ముడి అలానే ఉంది, మనిషి మాత్రం ఎలా మారింది? నాకు కూడా అర్థం కావడం లేదు వనజక్క. చాలా థ్యాంక్స్ పద్దు. నువ్వు సమయానికి వచ్చి కాపాడకపోతే చాలా పెద్ద సమస్య ఇది. నాకేంటి థ్యాంక్స్ వద్దు గాని, నిన్నెందుకు ఆ 2 గుంటలు మూటలు వేశారు? నువ్వంటే అలా కోపమా? అవును, చాలా కోపం. ఇంత మంచి మనిషి మీద కోపమేటి? ఎల్లి మా అమ్మమ్మకి నిజం చెప్పి వాళ్ళంతా తెలుద్దాం. పద. పదు పదు, ఇప్పుడు కాదు, దానికి ఇంకా సమయం ఉంది. ఏటి సమయం ఉండేది? ఆలస్యం చేసే కొద్దీ రెచ్చిపోయే రకాలయ్యి అస్సలు శ్రమించకూడదు. నేను వదిలేస్తా అనడం లేదు, ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటున్నాను. ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్పడం వల్ల కలిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. నా మాట విను. నువ్వు చెప్పే కారణమేటో నాకు అర్థం అవ్వలేదు, కానీ నీ మనసులో మంచి నా బుర్రకెక్కింది. చెప్పనులే. సర్లే, అమ్మమ్మ నీ గురించే ఎతుకుతుంది. వెళ్తాం పదా. నేను మా అత్తయ్య గారితో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు.
అమ్మమ్మ గారు ఫోన్ చేసి తప్పకుండా రావాలి అనేసరికి మీరు మొదట్లో నా గురించి చెప్పిన అబద్ధం బయటపడకూడదని ఇలా నటించాల్సి వచ్చిందమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ నాటకానికి నన్ను వాడుకుంటున్నావు. ఈ ఇంట్లో నీ స్థానం కోసం మా అత్తయ్యని మెప్పించాలని చూసావు. కాదు, నువ్వు చెప్తున్నది కల్పితం. కేవలం నీ భ్రమ, అబద్ధం. కొత్తగా వచ్చిన మనిషిని మెప్పించడం కాదు, నీ మర్యాద నాశనం కాకుండా కాపాడింది తను. మీ అత్త పెంచుకున్న ప్రేమ దూరం కాకుండా అడ్డుపడింది. జ్ఞానాంబిక పిన్ని బ్రాహ్మణింటికి వెళ్లినా ఏమాత్రం కూపీలాగినా ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటాను. ఒక మనిషి మీద కోపం పెంచుకోవడమే కాదు, నిజానిజాలు తెలుసుకోకపోవడం, క్షమించడానికి ముందుకు రాకపోవడం కూడా తప్పే. ఇంక చాలు, ఆపండి. మీ గొప్పలు మీవైతే నా తప్పులు నావి. రెండిటికి చాలా తేడా ఉంది. ఇది తలకిందులుగా తపస్సు చేసిన ఏనాటికి దీన్ని క్షమించను. ఇంకొకసారి కొత్త కోడలు గెటప్ లో కనిపించినా, మా అత్త ముందు నటించినా నేను ఒప్పుకోను. అది కాదు వాగ్దేవి, ఒక్కరోజు ఉండి మాయమైపోతే మీ అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలి? ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న మనిషిని ఎలా శాంతపరచాలి? అదంతా నాకు తెలీదు, అనవసరం. దగ్గరుండి నడిపించారు కదా, దారి కూడా మీరే చూపించండి. నువ్వు ముగ్గు వేయవే. రాహుల్ బాబు, రాహుల్ బాబు, బాగొస్తుంది కదా, మీరు వెళ్ళి ఇంకెక్కువ చేయండి, కేసేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. నానమ్మ, నేను వెళ్ళి చూసొస్తాను.